బీసీల అభ్యున్నతికి కృషి చేసిన కొయ్యే పెద్దబ్బాయి కుటుంబ సభ్యులు, బీసీల పట్ల మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని బీసీలకు క్షమాపణలు చెప్పాలని రాజమండ్రికి చెందిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో బీసీ నాయకులు అంకం గోపి, మరుకుర్తి రవి యాదవ్, మరుకుర్తి నరేష్ యాదవ్, కొత్తల కిషోర్ మాట్లాడారు. తుని నియోజకవర్గంలో కొయ్యే పెద్దబ్బాయి కుటుంబానికి మంచి పేరు ఉందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆ కుటుంబం ఎంతగానో కృషి చేసిందని అన్నారు. ఆయన కాంగ్రెస్ సానుభూతి పరుడుగా ఉండడంతో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి తుని నియోజకవర్గంలో పోటీ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు కొయ్యే మురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల మురళి కొంతమంది వైసీపీ నేతలతో కలిసి జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడానికి జీర్ణించుకోలేక దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి బీసీల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారన్నారు. తక్షణం బీసీలకు క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. దాడిశెట్టి రాజా వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం చలో తుని కార్యక్రమం జరుగుతుందని, సుమారుగా 15,000 మంది దాడిశెట్టి రాజా నివాసాన్ని ముట్టడిస్తారన్నారు. రాజమహేంద్రవరం నుంచి 60 కార్లలో తాము బయలుదేరుతున్నామని తెలిపారు. మొన్నటి రోజున తునిలో డిఎస్సి సమావేశానికి వెళ్ళి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, తుని మాజీ శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారు బీసీలను ఉద్దేశించి మాట్లాడినటువంటి విధానం మీద ఈరోజు మనంతా కూడా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. కానీ మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి, మీరు చూసే విధానం మార్చుకోవాలి, బీసీల పట్ల మీరు తీసుకుంటున్న నిర్ణయాలు విధానం మార్చుకోవాలి. మీకు ఏం తెలుసని చెప్పి కొయ్య కుటుంబాన్ని మీరు అంత దారుణంగా అవమానించారు. తోలు తీస్తాను, నాలికి కోస్తాను అనే విషయాన్ని మాటలు వెనక్కి తీసుకోకపోతే కనుక రేపు చలో తొలిగి మేమంతా కూడా మద్దతు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రేపు చలో తుని అయిపోయాక మీరు క్షమాపణ చెప్పకపోతే రేపు ఆగిపోద్ది అనుకోవడం కూడా మీ ప్రమాణ విషయాన్ని కూడా మరొకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమంగా మారక ముందే మీరు మేల్కొని మీ రాజకీయ భవిష్యత్తుని నిలుపుకునే విధంగా మీరు చర్యలు తీసుకుని బీసీలకి న్యాయం చేసే విధంగా మీరు బీసీలందరికీ కూడా క్షమాపణ చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ రాజులు యాదవుల జిమ్నాథ్ ఫ్యామిలీస్ అక్కడ వాళ్ళతో పెట్టుకుంటున్నాం. ప్రముఖంగా బీసీలు ఇవాళ అన్ని కమ్యూనిటీలు కూడా బీసీలు ఇవాళ ఎలము చోదరులు కానివ్వండి, చెట్టుపల్లి చోదరు, గౌడు చోదరులు కానివ్వండి, ఉప్పర్లు కానివ్వండి, అనేక కులాలు బాధపడుతున్నారు. నీకు ప్రతి త్వరలో మునబడి మీ సీఎంకు కూడా తెలియవచ్చు. మీ సీఎం మాజీ సీఎం చెప్పిన నీ లెక్కలు ఏంటంటే నువ్వు రాజకీయ స్థానం పెట్టను. నిన్ను నీలాంటి వాళ్ళు చాలా మంది చూడడం జరిగింది. నా 45 సంవత్సరాల్లో నీలాంటి ఒత్తాలను చూసాం. ఇవాళ కొంతమంది భూమి మీద ఉన్నారు, కొంతమంది భూమి మీద మనతో పెట్టుకున్నవాళ్ళు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎంతో సరిదిద్దుకో. ఇంకా 20 టైం ఉంది. రేపు తుని చెలో తుని కార్యక్రమం పెట్టారు. దాని కార్యక్రమం చేస్తాను. నువ్వు సరి చేసుకుంటే సరి చేసుకో. సరి చేసుకోకపోతే నీకు భూస్థాపన చేస్తావు. ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడైనా నువ్వు సరి చేసుకో. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని అడుగుతున్నట్టు సూటిగా ఒక బీసీ నాయకుడి మీద దాడిశెట్టి రాజా గారు మాట్లాడిన మాటలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం పెద్దలందరూ కలవ చేసుకుని ఈ వ్యవహారాన్ని ఇక్కడితో చక్కబెట్టుకుంటే గౌరవంగా ఉంటుంది. లేదు అని అంటే ఈరోజు కాకినాడ జిల్లాలోనే ఉద్యమం స్టార్ట్ అయింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు వస్తుంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా పాకి రేపు 23వ తారీఖు చలో తుని కార్యక్రమం మీద జిల్లాలో ఉన్న బీసీలందరూ కూడా దాడిశెట్టి రాజా గారికి వెళ్ళే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. మేము కూడా రాజమండ్రి నుంచి ఒక 56 కార్ల మీద రేపు ఉదయం బయలుదేరుతున్నాం. బీసీలకి ఏముందో ఎలా ఉందో అనేది మీరు అక్కడ మీరు ఇంటి దగ్గర చూద్దరు. కానీ ఈ లోపల మీరు ఏ బీసీలకి జరిగిన నేను మాట్లాడడం పొరపాటుగా మాట్లాడుంటే మీరు దయచేసి వేరే విధంగా అబద్ధం చేసుకోవద్దని చెప్పి బీసీల పట్ల మీరు మాట్లాడి అక్కడితో క్లోజ్ చేసుకోండి. మీ రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందిలాగా ఉంటుంది. ఈ రోజుకే మీరు పార్టీ నానా విధాలుగా పార్టీ ఇబ్బంది పడుతుంది. ఇంకా పికప్ అవ్వలేదు.
భవిష్యత్తులో ఇంకా దారుణంగా దిగజారిపోయే పరిస్థితికి ఏర్పడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారండి, కానీ అది కరెక్ట్ కదా అంటున్నాం మేము. గతంలో బీసీలు ఓట్లు వేస్తేనే నెగ్గారు వైసీపీ తరఫు నుంచి. ఈ రోజున అధిష్టానం నుంచి చెప్తున్నామండి, బీసీలకు సమాపణ చెప్తే సరే, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని మేము బీసీలందరూ కోరుతున్నాం. ఇది ఎంత దూరంలో తీసుకెళ్తామని బీసీలకు సమాచారం చెప్పబోతున్నాం.